తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి ఇటీవలి కాలంలో దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా గడవక ముందే బీఆర్ఎస్ నాయకులు స్పీడ్ పెంచడానికి కారణం లేకపోలేదు. 10 మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఓటమితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంటి ఎముక విరిగి విశ్రాంతి తీసుకోవాల్సి రావడం, ఆయన కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లాల్సి రావడం వంటి వరుస పరిణామాలతో పాటు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో బీఆర్ఎస్ భవితవ్యంపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. దీనికి తోడు పార్టీ తరపున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం కూడా ఆ పార్టీని కుంగదీసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కొన్ని వ్యూహాత్మక తప్పిదాల వల్ల భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్ రావు ఇటీవలి కాలంలో దూకుడు పెంచి రేవంత్ రెడ్డి సర్కారుపై విరుచుకుపడుతున్నారు. భవిష్యత్పై ఆ పార్టీ నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధపడిన మరికొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు. ప్రజలకు కనబడకుండా వినపడకుండా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం మొదలుపెట్టారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేసి వారిని అనర్హులుగా ప్రకటింపజేసి ఉప ఎన్నికలు వచ్చేలా కేటీఆర్, హరీష్ రావు వ్యూహ రచన చేయగా కేసీఆర్ వారిని వారిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్ఎస్ కు అనుకూలంగా మారడానికి మరికొంత సమయం పడుతుంది కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీయే మళ్లీ గెలుస్తుందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఈ కారణంగా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటింపజేయడంలో తొందరపడవద్దని, న్యాయస్థానంలో వెంటనే తీర్పు రాకుండా కొంత సమయం తీసుకోవాలని కేసీఆర్ సూచించినట్టు చెబుతున్నారు. ఉప ఎన్నికలంటూ వస్తే వచ్చే ఏడాది జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్, హరీష్ రావుకు ఆయన సూచించినట్టు తెలిసింది. ఉప ఎన్నికలు వచ్చేలోపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచే దిశగా దాడిని ఉధృతం చేయాలని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెర వెనక కూడా కొంత రాజకీయం చోటు చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిజానికి భారత రాష్ట్ర సమితి ఇంత త్వరగా కోలుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. లోక్సభ ఎన్నికల వరకు జోరు మీదున్న భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఎందుకో నెమ్మదించింది. రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ ఆ పార్టీ కార్యక్రమాలు మందగించాయి. పార్టీ అధ్యక్షుడి మార్పు విషయమై కూడా బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోలేకపోతున్నది. దీంతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని భావించిన బీజేపీ ఇప్పుడు వెనకబడింది. అదే సమయంలో భారత రాష్ట్ర సమితి స్పీడ్ పెంచింది. మరో నెలలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రాని పక్షంలో ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో పార్టీపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది ప్రారంభం నుంచి వేగం పెంచాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే కేటీఆర్, హరీష్ రావు నోటికి పదును పెడుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రతిపక్షానికి ఊతమిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి జోష్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. మంత్రులు కూడా ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్టీలో, ప్రభుత్వంలో పట్టు చిక్కడం లేదు. ఇదే సమయంలో మంత్రులపై అజమాయిషి చేయలేని పరిస్థితిలోనూ ఆయన ఉన్నారు. అధిష్టానం జోక్యం ఎక్కువ కావడంతో ముఖ్యమంత్రి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హైదరాబాద్ లోనే మకాన్ చేస్తున్నారు. ఆమె ఇక్కడ ఎందుకుంటున్నారో తెలియదు గాని ఆమెపై కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన సునీల్ కనుగోలు కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గత అనుభవాల నుంచి కాంగ్రెస్ అధిష్టానం గుణపాఠం నేర్చుకున్నట్టుగా లేదు. చీటికి మాటికి ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించుకుని తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇందిరాగాంధీ హయాంలో పరిస్థితులు ఇలా ఉండేవి కావు. కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ముందు అధిష్టానం తరపున దూతలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి అభిప్రాయ సేకరణ జరిపేవారు. ముఖ్యమంత్రులను మార్చాలనుకున్నప్పుడు కూడా అధిష్టానం నుంచి దూతలు వచ్చేవారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తరపున దూతగా జీకే మూపనార్ వస్తున్నారంటే ముఖ్యమంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేయాలన్నా, మంత్రివర్గ విస్తరణకు అనుమతులు కావాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకొని రోజుల తరబడి కూర్చోబెట్టుకుంటున్నారు. దీంతో 1983కి ముందు పరిస్థితులు పునరావృతమవుతున్నాయన్న భావన ప్రజల్లో ఏర్పడుతోంది. కాంగ్రెస్ అధిష్టానం జోక్యం పెరిగిపోవడం వల్లనే 1982లో ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మ గౌరవం అన్న నినాదం అందుకొని తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు.